పోల్ట్రీ ఎగ్జిబిషన్ 16th ఎడిషన్ గత మనకు 2007 నుంచి స్టార్ట్ అయింది ఇప్పటి వరకు. దీనివల్ల మనకి ఎక్కడెక్కడో విదేశాలలో ఉండే అమెరికాలో కానీ ఇక్కడ ఉండే ఎగ్జిబిషన్లు అట్లాంటా అటువంటివి ఉండే మన ఇది హైదరాబాదులో పెట్టడం వల్ల చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ ఐప్మా వాళ్ళు కూడా చాలా శ్రమ చేసి మన హైదరాబాదులో ప్రతి ఇయర్ పెడుతున్నారు. దీనివల్ల ఫార్మర్స్కు చాలా ఉపయోగం ఉన్నాయి, తెలియని అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం ఫీడ్ కానీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఫీడ్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, మన కేజ్ సిస్టంలో ఏది ఎట్లా ఉంటే కూడా బాగుంటాను కొరకు మనది దీనివల్ల కూడా ఏది మన మెడిసిన్స్ కూడా అన్ని రకం చేసి మనకు అనువైనంగా అన్ని రకాల కొత్త కొత్త పద్ధతులను వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి దేశ విదేశాలలో ఉండే అన్ని రకాల మనం ఎక్విప్మెంట్స్ కూడా మనకు అవైలబుల్. ఫార్మర్ చిన్న ఫార్మర్లు కానీ, మిగతా మిడిల్ ఫార్మర్లు కానీ, పోలేని పొజిషన్ ఇప్పుడు అమెరికా లాంటి కానీ ఇక వేరే స్టేట్లకు వెళ్ళలేని మన హైదరాబాద్లో ఉండి ప్రతి సంవత్సరం ఇందులో ఉన్న మెలకువలన్నీ ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుస్తున్నాయి మనకు. దీనివల్ల ఫార్మర్స్ సోదరులకు చాలా ఉపయోగం ఉన్నది. ఇది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు దగ్గర 425 స్టాళ్ళు ఇక్కడ పెట్టారు దేశ విదేశాల నుంచి కూడా. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఫెడరేషన్ వారు కానీ, ఈ హైదరాబాద్ స్టేట్ కానీ, మన హైదరాబాదు, తెలంగాణ స్టేటు, ఏపీ స్టేటు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని అసోసియేషన్లు కూడా ఈ మీటింగ్ మన ఈ ఫెడరేషన్కి అటెండ్ అవి ఇక్కడ ఉన్న మెలకువలు కూడా వాళ్ళ ఫార్మర్స్కు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ఈసారి ఇక్కడ స్టాల్ కూడా మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. దీనితో చిన్న పెద్ద ఫార్మర్ రైతులకు కూడా ఫెడరేషన్ ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషను మేము అవి కూడా చూపిస్తున్నాము. ఫెడరేషన్ తరఫున కూడా మేము ఏమంటున్నాం, ఫార్మర్లకు డిస్ట్రిక్ట్ వైజ్ ఫార్మర్లకు కూడా మీరు మొదలు ఇప్పుడు ఇవాళ రేపు ఏముంది లేయర్ కానీ బ్రాయిలర్ కానీ వీళ్ళు మన ప్రొడక్షన్ చేస్తున్నారు కానీ దాన్ని మంచి సరి అయిన రేట్లో అమ్ముకోలేకపోతున్నారు. మధ్యలో ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఇటు ప్రొడ్యూసర్కి మిగులుతలేదు, అటు కన్జ్యూమర్కి మిగలకుండా దళారులతో వ్యవస్థ అయిపోతుంది. మీరందరూ ఒక యూనిటీ అయిపోయి ఒక అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని రేట్ ఫిక్సేషన్ చేసుకొని దానికన్నా మనకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా మీరు చేయండి. ప్రతి జాగాలో కూడా ఒక ఆఫీస్ అన్నది ఓపెన్ చేసుకొని షాపును పెట్టుకొని డైలీ మీరు కలుసుకుంటూ ఉన్న సాధక బాధకాలు కానీ, మెలకువలు కానీ, మందులు కానీ, మెడిసిన్స్ కానీ ఏది కానీ ఆ రకంగా చేసుకోమని చెప్పి వీళ్ళందరూ సూచనలు ఇవ్వడం అవుతుంది. మేము ఇక్కడ కూడా మా ఈ టీవీ ద్వారా కూడా ప్రజెంటేషన్స్ అందరం దానివల్ల ఎంత అవుతుంది మేము కలబడి చేస్తున్నాం. ఇయర్లీ ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ 10 to 12 lakhs బర్డ్స్ సేల్ చేస్తున్నాం. ఇయర్లీ మనం చేస్తున్నామంటే మాకు ఎంత అంటే వేరే దానికన్నా ఇక్కడ 10-15 రూపాయలు కోడెంబడి లాభం వస్తుంది. దానికి రైతులకు కూడా గిట్టుబాటు ధర ఉండి ఇవాళ రేపు మన ఈ పోల్ట్రీలు ఏమవుతుందంటే చాలా ఈ ఇంగ్రీడియంట్స్ రేటు వల్ల నష్టపోతున్నారు. అంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక గుడ్డు ప్రొడక్షన్ తయారు చేయాలంటే ₹4.80. మనకు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ధర పెరుగుట్లో నష్టము. ఈ సంవత్సరం మొత్తంలో ₹4.86 మనకు గిట్టుబాటు ధర వచ్చింది. అందుకొరకు ఇప్పుడు మనం ఎప్పుడు 2018, 2023, 2008 ఇవల్ల 2500, 2600 ఆ రేటు మీద నిలబడిపోయింది. మన సమ్మర్లో 3000, 3200 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే వరకు రైతు నష్టాలు ఉంటుంది. ఆ నష్టం నుండి ఉండాలంటే మనం ఎట్లా కోడి బాగు దాన్ని ఏం చేయాలి, మెడికల్ నేర్పాలని అందరి అసోసియేషన్ ఫార్మర్స్ కూడా మేము తెలుపుతున్నాం. ఫెడరేషన్ తరఫున అంటే మేమంటే ఒక్కొక్కసారి టెక్నికల్ సెమినార్స్ అలాట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ల వైజ్ కూడా మీటింగ్లు పెట్టేసి డాక్టర్స్ను కానీ, టెక్నీషియన్స్ కానీ, మెడిసిన్స్ వాళ్ళని కానీ, ఫార్మాసిటికల్ వాళ్ళందరూ చేసి అందులో ఉన్న సాధక బాధకు మెలకువలు చేసి వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేటట్టు కూడా చేసేస్తున్నాం. అది